వీటిని రక్షించటానికి లోకపాలకుల్ని సృష్టించాడు. ముఖం ద్వారా వాక్ వస్తుంది. ముఖం ద్వారా అగ్ని ద్వారా వాక్ సంబంధం ఉంది. రెండు వాక్ కాదమ్మా, వాక్ నుండి ఇక్కడ ఈ సందర్భం ఇక్కడ ముఖం నుండి వాణి వచ్చింది. ఆ తర్వాత అగ్ని, తర్వాత నాసికం, తర్వాత ముక్కు 2 రంధ్రాలు, తర్వాత ముక్కు పనిచేసిన తర్వాత ప్రాణం వాయువుకి సంబంధం అది. తర్వాత కళ్ళు వచ్చిన తర్వాత దృష్టి వస్తుంది. ఈ దృష్టి ఈ దర్శన శక్తి సూర్యుడు, ఆదిత్యుడు అన్నమాట. ఈ దర్శన శక్తి ద్వారా ఆదిత్యుడు. తర్వాత చెవులు, శ్రవణ శక్తి. ఈ శ్రవణ శక్తి ద్వారా దిశలకు సంబంధించింది అన్నమాట. ఇది ఏ దిశ నుంచి శబ్దం వస్తుంది తెలుసుకోవచ్చు. తర్వాత చర్మం, ఆ చర్మం కూడా శుద్ధి అయిన తర్వాత రోమాలు వస్తాయి. రోమాలకి వనస్పతులకి సంబంధం ఉంటుంది. తర్వాత హృదయం, అది మనసు, చంద్రుడికి సంబంధం. తర్వాత నాభి అపాన వాయువు, ఇది ప్రాణ సంబంధం అయింది కదా. మృత్యు సమయంలో అపాన వాయువు బాగా పనిచేస్తూ ఉంటుంది కదా. తర్వాత మూత్రాశయము, మూత్రం ద్వారా జలము. ఆ జలము తర్వాత ఇక జలం, అదే రేతస్సే జలం. మనం అనుకున్నటువంటి జలం కాదు, మనం అనుకున్నటువంటి జలం కాదు ఇది. ఇంకా సందేహాలు? ఈ ప్రళయ స్థితి అంతా నాసుదేయ సూక్తమా గురూజీ? నాసుదేయ సూక్తంలో కొంతవరకే ప్రళయ స్థితి వర్ణం ఉంటుంది. అందులో కూడా మళ్ళీ సృష్టి ఉంటుంది. సృష్టి ప్రళయం తర్వాత మళ్ళీ సృష్టి, మంత్రం వస్తుంది. ఈ సృష్టి, ఈ వివిధ సృష్టి, విచిత్రమైన సృష్టి ఎలా జరిగిందో అక్కడ మళ్ళీ అక్కడ కూడా నాసుదేయ సూక్తంలో సృష్టి విద్యా విషయం ఋగ్వేద భాష భూమికలో చూడండి. అది కూడా ఋగ్వేదమే, ఆ మంత్రాలు కూడా. సంధ్యా మంత్రాలు కూడా సృష్టి విద్య ఉంది. సంధ్యా మంత్రాల్లో ఉంది. ఈ సూర్యునికి సంబంధించిన మంత్రాలు ఉపస్థాన మంత్రాలు కదా గురూజీ. 4 మంత్రాలు సూర్యుని వర్ణన, అదంతా కూడా సూర్యుని వర్ణన. సూర్య శబ్దం కూడా సూర్య ఆత్మ జగత సూర్య శబ్దం అన్నిటికీ ఆధారం సూర్యుడే. చిత్ర విచిత్రమైన సృష్టి అన్నమాట ఇదంతా. ఓం నమస్తే గురూజీ, ధన్యవాదాలు. చక్కగా చెప్పారు. ఇంకెవరైనా? గురుజీ నమస్తే గురుజీ. అదే గురుజీ, ఇక్కడ కృష్ణ వీర్య జలం అన్నారు కదా గురుజీ. అంటే మూత్రేంద్రియం గురుజీ, మూత్రము. వీర్యం అంటే ఆడవాళ్ళు రజస్ అంటాం, మగవాళ్ళు వీర్యం అంటాం. గురుజీ, దాని నుండి ఆప అంటే జలం వచ్చినట్టు చెప్పడం అవుతుంది. చెప్పండి. అదే గురుజీ, ఇక్కడ వీర్యం నుండి జలం అని ఎలాగ సంపర్కం ఇచ్చేసేది, సంబంధం పెట్టారనేసి. ఇందాక మీరు వింటలేరా? ఇది రహస్య భాష. వీర్యం నుండి జలం రాదు, రహస్య, దానికి సంబంధం అనమాట. అలాంటిది
మనసుకు చంద్రుడు సంబంధం, మనసే చంద్రుడు కాదుగా. గురుజీ. సంబంధం మనసుకు చంద్రుడు సంబంధం, అది మళ్ళీ హృదయానికి సంబంధం. ధ్యాన మనో మనసహ చంద్రమా, నాభికి సంబంధం, ఇది అపానం. మృత్యుకు సంబంధం, నాభికి అపాన వాయువుకు సంబంధం, అపాన వాయువు మరణానికి సంబంధం. సంబంధాలు ఇది. వీర్యం నుండి జలం పుట్టడం కాదు. అవును గురుజీ. రహస్య భాష ఇది, సృష్టి విద్య గురించి రహస్యమైన భాష. ఇది కోడ్ లాంగ్వేజ్ నిజానికి. అర్థం చేసుకోవాలంటే మనం అక్కడికి వెళ్ళాలి, మళ్ళీ సృష్టి విద్యకి వెళ్ళాలి. ఇంకా ఇంకా సందేహాలు? నమస్తే గురూజీ. చెప్పండి. ఇక్కడ ఈ సూక్ష్మ నుంచి స్థూల జగత్తు ఏర్పడే విధానం చెప్పిన దాంట్లో వాక్కు అగ్ని తన్మాత్ర అని చెప్పారు. అలాగే మళ్ళీ నేత్రం కూడా అగ్ని తన్మాత్ర అన్నారు. రెండుని అగ్ని తన్మాత్రగా చెప్పారు కదా గురూజీ. నేత్రం ఆదిత్య, కళ్ళు ఆదిత్య అన్నారు, సూర్యుడి సంబంధం. అక్షీభ్యాం చక్షు చక్షుష ఆదిత్య, ముఖాద్ వాక్ వాచో అగ్ని, ముఖానికి అగ్నికి సంబంధం, కళ్ళకు సూర్యునికి సంబంధం, చంద్రుడు మనసుకు సంబంధం. ఇంకా అంటే ఇప్పుడు ఇక్కడ పురుషుడు అంటే ఇక్కడ మూల ప్రకృతిని పురుషుడు శబ్దంతో హిరణ్యగర్భం లేదా విరాట్ పురుషుని పేరు తీసుకున్నారు. విరాట్ పురుషుడు అంటే మొత్తం ఈ మొత్తం విశ్వం అంతా కలిపి ఒక శరీరం అనుకుంటే అంటే విరాట్ పురుషునిగా తీసుకోవడం జరిగింది. అదే హిరణ్య గర్భం. శబ్ద తన్మాత్ర, ఇది కర్ణములు శబ్ద తన్మాత్ర. అంటే ఇక్కడ ఉపమానాలతోనే ఇవన్నీ చెప్పడం జరిగింది గురించి. స్థూల ప్రకృతి అంతా ఈ పిండానికి బ్రహ్మాండానికి పోల్చి చెప్పండి. వేద మంత్రాలు కూడా వస్తాయి, ముఖాదగ్ని రజాయత అని చెప్పేసి. ముఖాదగ్ని అజాయత యజుర్వేద మంత్రాలు. ముఖాదగ్ని అజాయత, ముఖం నుండి అగ్ని పుట్టినట్టుగా. అలా గురూజీ ఇక్కడ త్వగేంద్రియం గురించి చెప్తూ చర్మం అనేది అర్థమైంది. చర్మం నుంచి రోమాలు అన్నారు, దాని నుంచి ఔషధులు అంటే ఈ ఇప్పుడు చర్మం అనేది భూమి పైన అనుకుంటే అనుకుంటే అందులో పైన ఈ ఔషధ వనస్పతులు, ఈ వృక్షాలు అన్ని వచ్చేస్తాయి. అవే రోమంలో నేను ఉపమానం చెప్పింది. భూమి నుంచి పొడుచుకొని వస్తాయి, గడ్డి, వనమూలికలు, చెట్లు అన్ని కూడా. ఈ విషయంలో వైదిక ఫిజిక్స్ అగ్నివర్ధనేష్టి గారి వీడియోలు చూడండి. చాలా విషయాలు, చాలా ఈ రహస్య భాషను ఛేదించడం జరిగింది. చాలా అద్భుతంగా చెప్పడం జరుగుతుంది. వారు చాలా పెద్ద పుస్తకం, వేదాలోకం అని చెప్పేసి పుస్తకం రాయడం జరిగింది. 2 సంపుటాలు, చాలా పెద్ద పుస్తకాలు, 2 ఖండాలుగా ఈ విషయం గురించి, ఐతరేయ బ్రాహ్మణం గురించి రాయడం జరిగింది. ఆధునికంగా ఉన్నటువంటి ఈ సృష్టి విద్య గురించి కూడా వీడియో చూడండి, యూట్యూబ్ చూడండి, తెలుస్తుంది. లేదా వికీపీడియా చూడండి, ఏమంటారు వారేమంటారు, ఈ క్రియేషన్ ఎలా ఉంది, ఎలా ఏర్పడ్డది. కొందరు వైబ్రేటింగ్ సౌండ్ అంటారు, ఒరాకిల్ అంటారు, కొందరు పేర్లు పెట్టడం జరిగింది. ఒరాకిల్ అని రకరకాల పేర్లు పెట్టడం జరిగింది. అంతా శబ్దం ద్వారానే జరుగుతుంది, శబ్దమే పుట్టిస్తుంది, నిర్మాణం కావడానికి శబ్దమే మూలం అంటారు. క్రియేటింగ్ సౌండ్, వైబ్రేటింగ్ సౌండ్, రకరకాల పేర్లు పెట్టడం జరిగింది. ఇంకెవరైనా ప్రశ్నలు, సందేహాలు? ఏమనిపిస్తుంది ఇదంతా వింటే? చెప్పండి మీ అనుభూతి. ఇదంతా వింటుంటే ఏమనిపిస్తుంది? అహంకారం తగ్గుతుందా, పెరుగుతుందా? చెప్పండి సమాధానం.
తగ్గుతుంది గురూజీ. ఏముంది మనం చేస్తుంది? వెంటనే అహంకారం. తయారు చేసుకోలేము, ఒక గోరు తయారు చేసుకోలేము. గోరుని కూడా ఏమీ తయారు చేయలేము. ఈ ఇంత సృష్టి ఇది చిత్రమైన సృష్టి, అద్భుతమైన సృష్టి. కాపీ చేయగలుగుతాం అంతే, కానీ దాన్ని మాత్రం తయారు. అంతే. మిగతా చెప్పండి కనీసం, ఇదే దీనికన్నా సమాధానం చెప్పండి, అవునా కాదా? సమాధానం లేదా, మౌనమా? అవును కా చెప్పు. మౌనం ఉంటే ఎలా? అవును గురూజీ. అహంకారం తగ్గిపోవాలి, నేను గొప్పను తగ్గిపోవాలి. చాలా అవసరం ఉంది భగవంతుని ముందర. ఏ అహంకారం పనికిరాదు. వినమ్రత, విధేయత అవసరం, నమనం అవసరం, వంగడం అవసరం, తగ్గడం అవసరం ఉంది. దాన్నే భక్తి అంటారు. తగ్గడానికి పేరే భక్తి. శుభం. ఇంకేమైనా ప్రశ్నలు, సందేహాలు, సూచనలు? సూచన: వైదిక సంధ్యోపాసన ముఖ్యంగా ఉంచుకోండి. అన్నిటికంటే ముఖ్యం అదే. ఉదయం సాయంత్రం తప్పకుండా ప్రయత్నం చేయండి. ఈ తరగతి, ఉదయం తరగతి ప్రారంభం కంటే ముందు 5 నిమిషాల ముందు వచ్చి ఉండండి. నష్టం లేదు కదా 5 నిమిషాల ముందు ఉంటే. నేను వచ్చిన తర్వాత రావడం కాదు. రేపు నుండి మీరు వీడియోలు ఆన్ చేసుకుని కూర్చోనండి. వీలైతే వెనకాలం కాబట్టి ముందే స్నానం చేసుకుని కూర్చుంటే ఇంకా మంచిది. ఇది ఒక ధ్యాన స్థితిలో వింటే అర్థమవుతుంది. నేను ఏ స్థితిలో చెబుతున్నానో మీరు అదే స్థితిలో ఉండి వింటే చాలా అర్థమవుతుంది. చంచలంగా ఉండి వింటే ఏం అర్థం కాదు. ఇది బ్రహ్మ విద్య, ఉపనిషత్తు విద్య, రహస్య విద్య. ఇది ముఖ్యమైన విద్య, ఆత్మ విద్య. దీన్ని మీరు కాలయాపన కొరకు అనుకుంటే ఏం అర్థం కాదు. మీకు జన్మలు వ్యర్థమైపోతాయి, వృథా అయిపోతుంది ఈ జీవితం అంతా. ఒకటి అనుకోండి గట్టిగా, ఉన్నన్ని రోజులు సంతోషంగా జీవించాలి, ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలి. పోయేటప్పుడు కూడా ఆరోగ్యంగా, ఎటువంటి ఆయాసం లేకుండా అనాయాసంగా హాయిగా వెళ్ళిపోవాలి ఈ పండు నుండి, ఈ ఉర్వారకం నుండి. అది పెట్టుకోండి. నేను ఏడవకూడదు, ఎవరు ఏడవకూడదు. ఈ ప్రయత్నం చేస్తుండాలి. ఏ క్షణమో ఏమో జాగ్రత్త. మాటి మాటికి హెచ్చరిస్తున్నాను, ఋషులు హెచ్చరిస్తున్నారు. ఋషులు ఇదే అంటున్నారు, జాగ్రత్త. లేకపోతే మహతి వినష్టి. ఈ జనంలో కనుక అర్థం కాకపోతే మహతి వినష్టి. రేపు నుండి వీడియోలు ఆన్ చేసుకుని కూర్చోనండి. నాకు అనిపించాలి మీరు అందరూ ఏం చేస్తున్నారు. కొందరు చూస్తున్నాను, కళ్ళు మూసుకుంటూ కూడా అర్థమైపోతుంది ఎవరెవరు ఏం చేస్తున్నారో తెలిసిపోతుంది. సరే, వినడం లేదు, మీకు సరైన శ్రద్ధ లేదని అర్థమవుతుంది. ప్రయత్నం చేద్దాం. మళ్ళీ మళ్ళీ రాదు. మంచి అవకాశం. ఈ విద్య దొరకడం అనేది అవకాశం. చాలా అదృష్టం కావాలి, ఎంతో పుణ్యం చేసుకోవాలి. వినడానికి కూడా చాలా పుణ్యం చేసుకోవాలి. సునాయాసంగా, ఎటువంటి బాధ లేకుండా సరళంగా మీకు ఊరికే దొరుకుతుంది. ఒకసారి ఇల్లు వదిలిపెట్టేసి ఒక వారం రోజులు బయటకు వెళ్ళి ఉంటే అప్పుడు అర్థమవుతుంది. ప్రపంచాన్ని మర్చిపోయి అప్పుడు తెలుస్తుంది దీని యొక్క మహిమ ఏమిటో, విలువ ఏమిటో, దీని యొక్క ప్రభావం ఏమిటో. ప్రయత్నం చేయండి. కనీసం ఒక రోజైనా ఇంటికి దూరంగా చెప్పేసి వెళ్ళండి, ఈరోజు ఏం మాట్లాడను, మౌనం ఉంటానని చెప్పేసి మర్చిపోయే ప్రయత్నం చేయండి. అప్పుడు అర్థమవుతుంది విద్య. ప్రయత్నం చేయండి. ఉదయం సాయంత్రం తప్పకుండా 1 నిమిషమైనా కూర్చునే ప్రయత్నం చేయండి. సంధ్యలో ప్రపంచాన్ని మర్చిపోయే ప్రయత్నం చేయండి. ఈశ్వరోపాసనలో అదే ముఖ్యమైనటువంటి మన కర్తవ్యం. అదే ముందు, దాని తర్వాత ఇంకేమైనా చేయండి. ఎంత భయంకరం పరిస్థితి ఉన్నా కానీ మనం ఈశ్వరోపాసన చేసుకోవచ్చు. కనీసం ఈశ్వర ప్రణిధానం చేసుకోండి, సమర్పణ చేసుకోండి. సమర్పణ చేసుకుంటే చాలా లాభం అవుతుంది. ప్రయత్నం చేయడం అవసరం ఉంది, చేయండి. శుభం. ఇంకేమైనా సందేహాలు, ప్రశ్నలు, సూచనలు? ముగించేద్దామా? ఓం శం సర్వేభ్యో నమో నమః.
అందరికీ అభినందనలు, ఆశీర్వాదాలు. శుభం. ఓ